రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లండన్లో నివసించిన ఇళ్లు త్వరలోనే భారత్ వశం కాబోతోంది. ఈ ఇంటిని కొనేందుకు మన దేశం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కొస్తున్నాయి. లండన్లో చదువుకుంటున్న సమయంలో ఈ ఇంట్లోనే అంబేద్కర్ చాలా కాలం ఉన్నారు. చాక్ ఫార్మా ప్రాంతంలోని టెన్కింగ్ హెన్రీ రోడ్లో ఉన్న 3 అంతస్తుల భవనం ఇది. 1921 సంవత్సరంలో అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుతూ ఈ ఇంట్లోనే నివాసం ఉన్నారు. ప్రస్తుతం దీన్ని ఎవరూ ఉపయోగించటం లేదు. అంబేద్కర్ ఈ ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించే ప్రత్యేకమైన బోర్డు కూడా ఇంటి ముందు కనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఈ ఇంటిని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఆలోచన చేయలేదు. గత ఏడాది లండన్ ప్రభుత్వం అంబేద్కర్ ఇంటిని అమ్మకానికి పెట్టింది. ఆ సమయంలోనే మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం కొలువు తీరింది. అంబేద్కర్ ఇంటి అమ్మకం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వెంటనే కేంద్రానికి లేఖ రాశారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఇంటిని వేరే వాళ్ల చేతిలోకి వెళ్లకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల్ని అంగీకరించిన కేంద్రం లండన్లో అంబేద్కర్ నివాసాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దానికి సంబంధించి ఒప్పంద ప్రక్రియను కూడా ప్రారంభించింది. దీనికోసం దాదాపు 4 మిలియన్ పౌండ్లను లండన్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో దాదాపు 39 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని మహారాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమైంది. కొనుగోలు ఒప్పందం పూర్తయిన తర్వాత అంబేద్కర్ ఇంటిని మ్యూజియంగా మార్చే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం.